సో ఇప్పుడు నేను మీకు ఒక 3 పేర్లు చెప్పాననుకోండి. సత్య నాదెళ్ల, జెఫ్ బెజోస్ అండ్ ఆండ్రూ అగస్సీ. సో మీకు బట్టతల కంటే కూడా ముందు గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ దెన్ ఆండ్రూ అగస్సీ అనగానే టెన్నిస్. సో బట్టతల కంటే మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లైఫ్లో ఉన్నాయి అని చెప్పడం, అట్ ద సేమ్ టైం బట్టతలు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారని కూడా కాదు. సో మన లైఫ్లో చాలా విషయాల్లో మన పర్స్పెక్టివ్స్ అనేవి వెరీ లిమిటెడ్గా ఉంటాయి. ఈ గ్లామర్ విషయం అనేది ఎక్సెప్షన్ కాదు. బట్టతల ఒక ఎగ్జాంపుల్. సో 3 సింపుల్ థింగ్స్లో ఈ బట్టతల ఎపిసోడ్ని క్లోజ్ చేస్తాను. సో ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ఫిజికల్ అపియరెన్స్. ఈ ఫిజికల్ అపియరెన్స్లో హెయిర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ హెయిర్తో పాటు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసేవి చాలా ఉంటాయి మన హ్యూమన్ బాడీ విషయంలో. అది ఒకటి మన ఫీచర్స్ కావచ్చు, మన కాన్వర్జేషన్ స్కిల్స్ ఆర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఈవెన్ ద ఫిజికల్ పర్సనాలిటీ ఆఫ్ కొంతమందికి మంచి ఫిజిక్ ఉంటుంది. అండ్ ఈవెన్ మోడర్న్ సొసైటీలో ఫైనాన్షియల్ స్టేటస్ కెన్ ఆల్సో బీ, అంటే నేను చెప్తుంది ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ చేయడానికి ఉండే మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో హెయిర్తో పాటు ఇవన్నీ ఇంపార్టెంట్. హెయిర్ ఉన్నా కూడా ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను మెన్షన్ చేసినవి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆ లిస్ట్ చాలా పెద్దదే ఉండొచ్చు. మనం అదర్స్ని అట్రాక్ట్ చేయాలన్నా లేదా సొసైటీలో అదర్స్ని ఇంప్రెస్ చేయాలన్నా ఈ గ్లామర్ అనే ఒక్క ఆస్పెక్ట్లోనే హెయిర్తో పాటు చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మనం మెంటల్గా ఒక లిస్ట్ పెట్టుకోవడం, వాటన్నిటి మీద వర్క్ చేయడం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, పర్సనాలిటీ. ఈ ఫిజికల్ అపియరెన్స్ విషయంలో కొంతమందికి పర్సనాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే అది వ్యామోహం అనే వర్డ్ నేను వాడలేను, కానీ ఆ ఫిజికల్ అపియరెన్స్ మీద ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుంది. అది ఆ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు నేను చెప్పే పాయింట్ కొంచెం అగ్రీ చేయకపోవచ్చు. సో అలాంటప్పుడు మీకు బట్టతల ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా హ్యాపీగా ఒక డెర్మటాలజిస్ట్ను, ఒక ప్లాస్టిక్ సర్జన్ను కన్సల్ట్ చేయటం. ఆథెంటిక్గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు పెరుగుతున్నారు. విగ్ అనేది సొసైటీలో యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అట్లా సొసైటల్గా కొన్ని యాక్సెప్టెన్స్ పెరుగుతున్నప్పుడు ఫిజికల్ అపియరెన్స్ మీద చాలా కాన్షియస్గా ఉన్న వాళ్ళకి సో దట్ విల్ బీ అ వెరీ గ్రేట్ సొల్యూషన్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ వే. సో ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ అనే పాయింట్లో నేను ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి ఈ బట్టతల గురించి. వాట్సాప్ యూనివర్సిటీ ప్రివలెంట్గా ఉన్న ఈ రోజుల్లో కొంతమందికి ఇది మ్యుటేషన్ వల్ల వచ్చింది కాబట్టి, అంటే బట్టతల అనేది ఒక చిన్న జీన్ మ్యుటేషన్ వల్ల వస్తుంది. సో ఆ మ్యుటేషన్ వల్ల వచ్చింది కాబట్టి దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా అని ఒక అపోహ ఉంటుంది. అలాంటి అడ్వాంటేజెస్ ఏమీ లేవు. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా ఎటువంటి డిసడ్వాంటేజెస్ కూడా లేవు. అవన్నీ జస్ట్ ఎలాంటివి మీరు వింటే సైంటిఫిక్గా వాటికి ప్రూవ్ అయిన ఆర్టికల్ ఏం లేదు. జస్ట్ నా రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాను. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది టెస్టోస్టెరాన్ వల్ల ఈ బట్టతల అనేది రావడం జరుగుతుంది. సో టెస్టోస్టెరాన్ ఈజ్ మేల్ సెక్స్ హార్మోన్ కాబట్టి ఈ బట్టతల ఉంటే కొంచెం విరిలిటీ, అంటే మేల్ సెక్షువల్ కేపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి అపోహల్ ఆర్టికల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ప్యూర్ నాన్ సెన్స్. అలాంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం కానీ ఏమీ లేదు. సో ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్లో ఇది ఒక ఫీచర్ అంతే. సో సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. డెఫినెట్గా సైకలాజికల్గా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇనీషియల్గా తెలిసినప్పుడు, మనం యంగ్గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. కొన్ని పర్సనాలిటీస్ కొంచెం దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, కొంతమంది కొంచెం సీరియస్గా ఎఫెక్ట్ అవ్వరు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం కొంచెం సైకాలజీ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. హిందూ రిలీజియన్లో అద్వైత ఫిలాసఫీలో మాయా అని ఒక కాన్సెప్ట్ గురించి చెప్తారు. దాన్ని బట్టి ఏంటంటే ఇదంతా ఒక ఇల్యూషన్ అని, అంటే మనం సైకలాజికల్గా మనం ఫేస్ చేసేవన్నీ కూడా మనం ఒక మాయా అంటారు అనమాట దాన్ని. సో ఆ ఇల్యూషన్లో మనం ఉండడం వల్ల మనకి ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి తప్ప. సో మీరు ఆల్రెడీ ఇది బట్టతల స్టార్ట్ అయ్యే టైంకి ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీలోకి వచ్చేస్తే కొంచెం తక్కువగా ఎఫెక్ట్ అవుతారు, లేదంటే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో ఈ ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కొంచెం పక్కన పెట్టేసి మనం రియలిస్టిక్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఒక 25-26 ఇయర్స్కి సైకలాజికల్గా మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేసేది ఒక అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేస్తుందేమో అని. బట్ యాక్చువల్గా 25-26 ఇయర్స్ కంటే ముందే 2000 టైమ్స్లో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎక్కువ మందికి రిజెక్షన్ ఆల్రెడీ ఈ జుత్తు కంటే కూడా క్యాస్ట్, మన సొసైటీలో క్యాస్ట్ వల్ల అయిన రిజెక్షన్సే ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివి మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మనల్ని ఈ బట్టతల అనేది పెద్ద ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ ఈజ్ మన ఇండియన్ సొసైటీలో ఈ పెళ్లి చూపులు అయితే డెఫినెట్గా మొహమాటం లేకుండా చెప్తున్నాను, కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని పెళ్లి చూపులు మనకి రాకపోవచ్చు, కాల్ రాదు, రిజెక్షన్స్కి కూడా ఈ బట్టతల అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. బట్ 26-27 ఈజ్ అ టైమ్ వేర్ మీకు కొంచెం లైఫ్ ఇంకొంచెం క్లియర్ అయిపోతుంది. సో నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే బట్టతల, క్యాస్ట్ ఇవే కాకుండా కొన్ని పెళ్లి చూపుల్లో జస్ట్ అయ్యో మీరు రేడియాలజీ చేశారా, ఆ రోజుల్లో రేడియాలజీ అనేది ఇండియాలో పెద్ద బ్రాంచ్ కాదు, రేడియాలజీ చేశారా, మీరు పీడియాట్రిక్స్ చేస్తే బాగుండేది అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకి ఓవరాల్గా 27-28 ఇయర్స్ టైంకి అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద, ఓవరాల్గా ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నాకు అప్పుడు ఎప్పుడైతే ఇంత కన్ఫ్యూజ్డ్గా గందరగోళం లైఫ్ ఉందో నాకు
నాకు ఒక కైండ్ ఆఫ్ మెట్ట వేదాంతం స్టార్ట్ అనమాట. సర్లే అయితే అయింది లేకపోతే లేదు అనుకున్నాను. లక్కీగా యూ విల్ మీట్ సమ్ టైమ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ మీట్ అ పర్సన్ లైక్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కో మీ ఆనెస్టీకో పడేవాళ్ళు, లేదా వాటిని ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు, మీరు లైఫ్లో మీరు చేసే ప్రామిసెస్ నమ్మేవాళ్ళు, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. సో ఆ పర్టికులర్ అమ్మాయి మనకి మ్యాచ్ అయ్యే అమ్మాయి, మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే అమ్మాయి దొరకడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ ఈవెన్చువల్లీ యూ విల్ మీట్ దెమ్. సో దాట్ ఈస్ ద అబౌట్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్. అండ్ నెక్స్ట్ ఈస్ ద లాస్ట్ వన్ ఈజ్ సొసైటల్ ఫ్యాక్టర్స్. సో నేను ఇక్కడికి మూవ్ అయిన తర్వాత లేదా హాలీవుడ్ మూవీస్ చూసే టైంలో కూడా హాలీవుడ్లో బట్టతలు ఉన్న హీరోల్ని నేను చూసేవాడిని. సో నాకు అది ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా అనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ స్క్రీన్ మీద మనం బట్టతలు వాళ్ళని చూడలేం. సో ఈ హిపోక్రసీలు అనేవి మన సొసైటీలో కొంచెం ఎక్కువ. అలా అని చెప్పి ఇక్కడ ఏదో బట్టతల అనేది గ్లామరస్గా చూస్తారని నేను చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా మూవీస్లో చూసిన సొసైటీలో ఇక్కడికి రాగానే చాలామంది మా అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో కూడా క్లీన్ షేవ్ చేసుకుని ఉండేవాళ్ళు. కొంచెం బాల్డ్ ఉన్నా కొంచెం క్లీన్ షేవ్ చేసుకుని వచ్చేవాళ్ళు. సో ఆ టైప్గా సొసైటల్గా కొంచెం యాక్సెప్టెన్స్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ కనిపించింది. ఐ మే బీ రాంగ్ ఆర్ రైట్. నాకైతే ఒక విషయం ఫ్రాంక్గానే చెప్పాలనిపించింది. ఇది జుత్తు కావచ్చు, రంగు కావచ్చు, రూపం కావచ్చు, వీటి మీద కొంచెం జడ్జిమెంట్స్ కానీ సెటర్లు పాస్ చేయడం కానీ సొసైటల్గా ఒక కొంచెం అవహేళన చేయడం ఇవన్నీ మన సొసైటీలోనే చాలా ఎక్కువ. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎప్పుడు మన మీద మన మెంటల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎప్పుడైతే సొసైటీలో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తుంటామో వాళ్ళే కాన్ఫిడెంట్గా మూవ్ అవుతూ ఉంటారో, లైక్ నేను స్టార్టింగ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లాగా ఈ సత్య నాదెల్లా అండ్ ఈ జెఫ్ బెజోస్ ఆర్ ఆండ్రూ అగస్సీ. సో వాళ్ళు క్యాజువల్గా ఈ బాల్ హెడ్ ఉండి సక్సెస్లో మనం చూస్తున్నప్పుడు అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకొంచెం మోరల్ బూస్టర్లా ఉంటుంది. సో దోస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఇన్ బాల్ హెడ్ ఎపిసోడ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.